హలో! మనకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా! జూన్ 15థ్ నుంచి. సో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆకలితో ఉంటారు కదా అని ఫస్ట్ డేన ఇలాగ చిల్లీ పన్నీర్ అయితే చేశానండి. చాలా చాలా ఇష్టంగా తిన్నారు. ఇది మొత్తం 400 గ్రామ్స్ పన్నీర్‌తో చేశాననమాట. ఆనియన్, గార్లిక్ లేకుండా చేద్దాము. ఎందుకంటే ఆ రోజు నేను తినను కదా అనుకున్నాను. బట్ మనం సాసులు అయితే యాడ్ చేస్తాం కదా! అందులో గార్లిక్, ఆనియన్ తప్పనిసరిగా ఉంటాయి. సో, అందుకని నేనైతే టేస్ట్ చేయలేదు. పిల్లలకైతే చాలా చాలా నచ్చిందండి. పిల్లలకి నచ్చితే చాలు కదా మనకి. సో, ఇందులో వెజిటబుల్స్ అయితే నేను క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర ఇవే వాడాను. ఇంకేమీ వాడలేదండి. ఇంకా డే 2 అంటే 16థ్ కొబ్బరి ఉండలు చేశాను. మేమేంటంటే రోజు ఇంట్లో బెల్లం, అలాగే మిశ్రి, ఖర్జూరం నైవేద్యంగా పెడతామనమాట. తర్వాత నేను వాటిని సెపరేట్‌గా కలెక్ట్ చేసి ఉంచుతాను. ఇదైతే నేను కలెక్ట్ చేసిన బెల్లంతో చేశాను. మనకి కొబ్బరి చిప్పలేంటంటే మేము హోమం చేయించుకున్నాం ఈ మధ్య. అక్కడ వచ్చాయి కొబ్బరి చిప్పలు. అదీ గాక మాకు ఎవ్రీ మండే, థర్స్‌డే, సాటర్డే కొబ్బరి చిప్పలు వస్తూ ఉంటాయి. అంటే గుడికి వెళ్తూ ఉంటాము. కొబ్బరి చిప్పలు వస్తాయి. వాటిని మొత్తం కలెక్ట్ చేసి చేశాను. మొత్తం 11 కొబ్బరి చిప్పలండి. బెల్లం కూడా అర కేజీకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఓ 600 గ్రామ్స్ ఉంటుందనుకోండి. అలాగా ఆ రెండిటితో అయితే చేశాను. మనకి ఇవి కిల్లి బడ్డీల్లో అమ్ముతారు చూసారా? ఆ బెల్లం ఉండలు అదే కొబ్బరి ఉండలు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. అంటే మనకి ఎక్కువ సేపు పొయ్యి మీద సిమ్‌లో ఉంచి అలా చేస్తారు. బట్ మనకి గ్యాస్ కూడా ప్రాబ్లమ్‌గా ఉంది కాబట్టి నేను అంత ఎక్కువ సేపు అయితే ఉంచలేదు. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా యాలకుల పొడి కూడా వేశాను ఇందులో. సో, టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. మొత్తం అయితే నాకు 55-56 ఉండలైతే వచ్చాయి. వీటిని మనం చక్కగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ కింద ఇవ్వడానికి, అలాగే స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కూడా బావుంటాయన్నమాట. ఇంకా ఇదైతే డే 3న ఇలాగ తీపి బూందీ చేశానండి. మనకి స్వీట్ షాప్‌లో దొరుకుతుంది కదా! విడి బూందీ అలా చేశాను. యాక్చువల్లీ బూందీ లాడు చేద్దాం అనుకున్నాను. మా చిన్నోడు ఎప్పటినుంచో అడుగుతున్నాడు. కాకపోతే కొబ్బరి ఉండలు చేశాను కదా అని ఇది ఇలా విడి బూందీలా ఉంచేశాననమాట. ఎప్పుడో కరోనా టైంలో చేశాను. అప్పటినుంచి అడుగుతుంటే చేస్తా అంటున్నాను. బట్ ఇప్పటికైతే అయ్యింది. కాకపోతే మేమేంటంటే ఇలా నిల్వ ఉండే పిండి వంటలు అవి చేసుకునే అలవాటు ఎక్కువ లేదండి. పండగలప్పుడు కూడా ఏంటంటే నేను ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అలా చేసేస్తాననమాట. ఎప్పుడైనా పిల్లల కోసం ఇలా చేస్తూ ఉంటాను. ఇదైతే విడి బూందీ అండి. 2 కప్పుల శనగపిండి, అలాగే 2 కప్పుల వాటరు, కొద్దిగా యాలకుల పొడి. ఇదైతే మిశ్రీతో చేశాననమాట. 2 కప్పుల మిశ్రీలో వాటర్ పోసి కరిగించేసి ఫిల్టర్ చేసేసుకొని అందులో ఏంటంటే మనకి క్రిస్టలైజ్డ్ అవ్వకుండా ఒక 5, 6 నిమ్మరసం అయితే వేశాను. సో, పాకం వేడిగా ఉన్నప్పుడే మనం బూందీ వేగాక వేసేసి కాసేపు అలా ఉంచేస్తే చక్కగా సెట్ అయిపోతుంది. కాసేపు ఆరిన తర్వాత మనకి చక్కగా గుల్లగా విడివిడిగా వచ్చేస్తుందనమాట. చాలా చాలా బాగా వచ్చాయండి. చాలా కమ్మగా పిల్లలకైతే చాలా నచ్చింది. చాలా ఇష్టంగా తింటున్నారు. మనకి పిల్లలు అలా ఇష్టపడి తింటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! సో, ఇంట్లో చేసి పెడితే హెల్తీ అని నేను ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.